అమ్మ చాగంటి కోటేశ్వర గారు మంచి మాట అన్నారు. ఒకే ఒక్క ప్రవర్తన నేను లైవ్ లో చూసాను. నేను వెళ్ళి కూర్చుని విన్నానమ్మా. మిగతాన్ని నేను యూట్యూబ్ లో అక్కడ చూసాను. ఆయన మంచి మాట అన్నారు, తల్లికి చెప్పలేని పని చేయొద్దు. అది నాకు ఇప్పటికీ మైండ్ లో అదేం తిరుగుతుంది. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందలా, కీలకమైన నిర్ణయం తీసుకునే ముందలా ఈ నిర్ణయం తల్లికి చెప్పగలుగుతామా లేదా? ఒక్క క్షణం ఆలోచించండి, అన్ని క్లారిటీ. ఎంత బాగా చెప్పాడు అంటే నాకు పెద్ద ఆయన. ఇప్పటికి నా మైండ్ నుంచి అది పోలా. నెక్స్ట్ డే ఆయన చెప్పిన తర్వాత బాబు గారు పేపర్లో చదివారు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కలిసాడు. బాబు గారు ఏంట్రా ఇట్లా జరిగిందని. సార్ ఇట్లా జరిగింది తను, నేను చూశాను పేపర్లో, బాగా చెప్పాడు ఆయన అని. ఇప్పుడు బాబు గారు చెప్పుకుంటారు ఇట్లా ఇది. అది చాలా పవర్ఫుల్ అన్నట్టు. అది పిల్లలకి తెలియాలి. అది మేము పాఠశాలల్లో పుస్తకాల ద్వారా ఎంత చెప్పినా అది ఒక భాగం. ఇంట్లో అది చాలా చాలా అవసరం. ఇంట్లో మన ప్రవర్తన బట్టి పిల్లలు పెరుగుతారని బలంగా. ఇప్పుడు నేను ఏదంటే తిని మామిడి నువ్వు తినద్దంటే అడేమంటాడు, నా నాన్న నువ్వు తింటున్నావు నేను తింటాను కదా అంటే. నేను రోజంతా ఫోన్ల మీద ఆడు ముందర రోజంతా ఫోన్ల మీద ఉంటే అంటాడు, నాన్న నువ్వు ఫోన్ వాడుతూ నాకు అంటాడు. అందుకే సండే నేను అతనితో ఉన్నప్పుడు నేను ఫోనే పెట్టుకో. అందుకే నాకు ఎవరు మెసేజ్ పెడితే సండే రిప్లై రావు, నేను పక్కన పెట్టేస్తా ఫోన్. మళ్ళీ రాత్రి చూస్తా మెసేజ్. నాకు ఫోనే లేదు సార్. ఫోన్ కొనిపెట్టమంటే పిల్లలు చెడిపోతారు నీ వల్ల అని ఆయన ఫోన్ కూడా కొనిపెట్టలా. ఫోన్ లేదా? ఫోన్ లేదు. ముగ్గురు అమ్మాయిలు. ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం. ఫోన్ లేకుండా హాయిగా ఉన్నావు తల్లి. ఫోన్ లేదు సార్, నేనే తీసుకోవాలా. ముగ్గురు అమ్మాయిలు. ఈ ఫోన్ ఉందంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఫోన్ తీసుకుంటారు, వాళ్ళే చెడిపోతారు. అడగలేదా ఫోన్ అమ్మా? అడగరు. కొనండి అన్న కూడా అడగలేదు. ఎంత వయసు ఎంతమ్మా? పెద్ద అమ్మాయి 9th క్లాస్, సెకండ్ అమ్మాయి 5th, మూడో అమ్మాయి 2nd క్లాస్. పెద్ద పాప నెక్స్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్. అవును సార్. ప్రిపేర్ అవుతుందా? చాలా బాగా చదివిద్ది, డ్రాయింగ్ బాగా వేసిద్ది, క్లాస్ ఫస్ట్. ఆడపిల్ల బాగా చదువుతారు. ఆడపిల్ల ఇనిద్ది సార్ మాట, తల్లిదండ్రులు మాట విని మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడుతున్నారని వాళ్ళు కూడా మన కోసం ఏదో చెయ్యాలని వాళ్ళ మనసులో ఉండిద్ది. కానీ కసి పోకూడదు, కష్టపడాలన్న కసి పోకూడదు. అది ఒక్కసారి పోతే మనం ఎంత చదివి ఇచ్చినా ఏం చేసినా వాళ్ళలో కసి అనేది పోతే అయిపోయింది, ఉపయోగం. స్కూల్ నుంచి రావడంతోనే ఇంట్లో ఏం పని ఉందని ముందు పని చేసిద్ది అమ్మాయి. అవును, పని చేసే హోంవర్క్ చేసింది. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, అనకాపల్లి ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. అమ్మ అందరు నిడమరు పంపిస్తే ఇంక నిడమరు ఉండదు, నిడమరు ఉండదు. బట్ స్కూల్స్ అన్ని మెరుగు చేస్తా. స్కూల్ అనే కదా సార్ మాది ఎలిమెంటరీ స్కూల్, ఎస్సీ ఏరియాలో ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది సార్. అప్పుడు 72 మంది ఉన్నారు, 6 ఉన్నారు సార్. అప్పట్లో ముగ్గురే సార్, 5 క్లాసులకు ముగ్గురుంటే 6 ఉన్నారు సార్. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు సపరేట్ గా వాళ్ళని తీసుకెళ్లి రాయటము చదవటం నేర్పిస్తున్నారు. 6 ఉన్నారు సార్. ఆ ఎలిమెంటరీ స్కూల్ కూడా చాలా బాగుంది. అంటే అది ఏం చేశానంటే అమ్మా, నేను మంత్రి అయిన వెంటనే అది కూడా చేశాను. ఈ ఎలిమెంటరీ స్కూల్ ఏమైందంటే గతంలో అనేక కారణాల వల్ల ఫస్ట్ నుంచి 5th వరకు ఉండేది ఒక టీచర్ ఉంది. ఇప్పుడు నేనంటే 40 పిల్లలు కన్నా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో 40 పిల్లలు కన్నా ఎక్కువ ఉంటే ఒక క్లాస్ ఒక టీచర్. దాంతో సుమారుగా 10,000 పాఠశాలలు ఇప్పుడు ఒక క్లాస్ ఒక టీచర్. దానికి ఇంకో కారణం ఏంటంటే 16,000 మంది టీచర్ పోస్టులు మనం భర్తీ చేశాం కదా డిఎస్సి ద్వారా. దాంట్లో చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ ఇప్పుడు దీనికి వెళ్తారు. మళ్ళీ ఇయర్ ఇంకొక 3,000 టీచర్ పోస్ట్. బంగ్లా దగ్గర సార్ మా అబ్బాయి చదివేది కోడిగుడ్లు బంగ్లా దగ్గర. మేము టిక్కో నుంచి పిల్లలు వస్తారు సార్. ఎంత చాలా ఇంపార్టెంట్ సంవత్సరం తల్లి, చాలా కీలకమైన సంవత్సరం 10th. అమ్మా ఇంకోటి అదే ఈ రోజు వచ్చారు పిల్లలు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఐటి మెడ్రాస్కి ఒకరు, ఐఐటి ఇంకొక ఐఐటికి ఒకరు ఐఐఎస్సికి వెళ్ళారు. సో వాళ్ళు ముగ్గురిని ఈరోజు వచ్చారు. అందుకే లేట్ అయింది. వాళ్ళతో మాట్లాడుతున్నా పిల్లలతో. ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళని అడిగా మీ సలహా ఏంటో, నాకు మంత్రిగా ఏంటి మీకు సలహా ఏమి ఇస్తారంటే వాళ్ళకి మాట అన్న మీరు 9th 10th రుద్దుతున్నారు. ఇదేదో ఫస్ట్ నుంచి సిస్టమేటిక్ గా చేస్తే రుద్దుడు ఉండదు కదన్నా. మీరు ఇల్లు ఒక్కొక్క ఇటుకేసి కడతారు కదన్నా, మీరు ఒకేసారి 9వ ఫ్లోర్ కట్టరు కదా. మీరు మళ్ళీ పిల్లలకి ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు నువ్వు మాట. సో అప్పుడు అనిపించింది మనం ఫస్ట్ క్లాస్ నుంచి నీట్ గా చదివి పిల్లలందరినీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి పిల్లలు చదువుకుని ఎంతవరకు ఎక్కింది, ఎంతవరకు వాస్తవాలకి దగ్గరగా
దాన్ని అమలు చేయగలుగుతున్నారు అనేది తెలుసుకోవాలి. 2 లక్షల మంది నా టీచర్లు, 43,000 పాఠశాలలు. అది ఇంటేనే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. అంటే 43,000 పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నడవాలి, బుక్స్ ఇవ్వాలి, యూనిఫామ్లు ఇవ్వాలి, టీచర్లు కరెక్ట్గా వెళ్తున్నారు లేదో చూడాలి, కరెక్ట్గా పాఠాలు చెప్తున్నారు లేదో చూడాలి, మన పిల్లలు వస్తున్నారో లేదో చూడాలి, టీచర్లు వస్తున్నారో లేదో చూడాలి, మధ్యాహ్నం భోజనం క్వాలిటీ నాణ్యత ఉందో లేదో చూడాలి, గుడ్లు పెడుతున్నారో లేదో చూడాలి, ఆ క్వాలిటీ చూడాలి. నేను తీసుకునే ముందర ఇంత పెద్దదని అనుకోలే, చాలా పెద్ద సమస్య ఇది. జాగ్రత్తగా చేస్తే మార్పు తీసుకురావాలి, చాలా డెవలప్ చేయాలి, బాగా సరదాగా చేయాలి. చాలా బాగుంది. అమ్మ మీరు నమ్మరు, ఈసారి 106,000 మంది పిల్లలు మారు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్. మొదటి ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ 106,000. 8th వరకే ఉంది సార్ బంగ్లా దగ్గర. ఇప్పుడు 9th మా అబ్బాయితోనే, 10th ఫస్ట్ మా అబ్బాయితో 10th వచ్చేసి 10th. ఇప్పుడు జూనియర్ కాలేజెస్ ని బలోపేతం మళ్ళీ అది ఇంకెక్కడికి వెళ్ళకుండా మన దగ్గర లేదు. ఇంగ్లీష్ ఇంకా మీ సలహా చెప్పండి, ఇంకేం చేయాలి నేను? ఇంగ్లీష్ మీడియం మొత్తం బాగా చదువుతున్నారు. ఇంగ్లీష్ ఇప్పుడు స్కూల్లో. మొత్తం ఆ, అయిపోయింది. మొత్తం బాగా చదువుతున్నారు. పిల్లలు బాగా కూడా బాగా నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు భాష మర్చిపోకూడదు. తెలుగు కూడా నేర్చుకుంటున్నారు. విద్యా వ్యవస్థ మెరుగుపరిచినాక ఏం చేయాలి చెప్పండి. సమ్మర్ మాట్లాడిన వాళ్ళు చెప్పండి, ఏం మాట్లాడిన రైట్ కొన్నారు. సమ్మర్ టైంలో పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని కంప్యూటర్ క్లాసులు అని కనెక్ట్ చేస్తే బాగుంది. లైబ్రరీలో పెడతాం. లైబ్రరీస్ నేను మెరుగుపరిచి కొంచెం ఇంగ్లీష్ కార్టూనింగ్. సార్ నెక్స్ట్ మా పిల్లల్ని నిడమరకు పంపించేలాగా మీరే చెప్పాలి. స్కూల్ వేకెన్సీ లేదు సార్. బాబు ఇంకా 2 స్కూల్స్ డెవలప్ చేస్తా తల్లి, ఆగండి, ఆగండి. ఇంకా 2-3 స్కూల్స్ చేస్తా. నేనేమనుకోండి, నియోజకవర్గానికి ఒకటి చేద్దాం అని చేద్దాం. నేను ఇంకో స్కూల్ కూడా చేయాలి. నా పాయింట్ అన్ని స్కూల్స్ ఆ క్వాలిటీకి రావాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, విద్యా వ్యవస్థలో కూడా ఆరోగ్యం. పిల్లల్ని అట్లా వెళ్ళేలాగా మీరే కొంచెం ఎంకరేజ్ హెచ్ఎం గారితో మాట్లాడు, నా మాట కూడా వెళ్ళదు. అదే సార్, అందుకే నేనేమన్నా అంటే అమ్మ క్వాలిటీ రావాలంటే నాకు వదిలేండి సార్, నేను క్వాలిటీ తెస్తానని. నేను ఇప్పటికి వెళ్ళలేదు తల్లి నెంబర్. హెచ్ఎం మేడం చాలా స్ట్రిక్ట్ సార్. బాగా రికమెండేషన్స్ కూడా లేవు సార్. చేస్తున్నారు. హెచ్ఎం గారా? రికమెండేషన్స్ అసలు నేను మేడం గారికి చెప్పా, అమ్మ తల్లి జాగ్రత్తగా చేయి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తుంది, నేను అయితే నా పైన పడుతున్నాను, అటు అయితే నాకు వదిలేయండి సార్ అని. ఇంకంతే, దాని తర్వాత నేను స్కూల్ కూడా వెళ్ళలేదు తల్లి ఇప్పటికి. తల్లి జాగ్రత్త చూసుకొని వెళ్తా. 10th కొంచెం గట్టి మేడం గారు చాలా ఫర్మ్ ఉంటుంది, కొంచెం ఉండాలి తల్లి. హెచ్ఎం అనేది కొంచెం ఫర్మ్ గా ఉంటే వ్యవస్థ సెట్ అవుతుంది. అది నా ఆలోచన. ఎక్కడ నిర్మల్లో సీట్ చదువుతున్నారు? కావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంతమంది పిల్లమ్మా? 5గురా? ఎంతమంది అక్కడ చదువుతున్నారు? 3 నిర్మల్. మిగతా 2 గుంటూరులో. ఇంకేం విద్యా వ్యవస్థకి చెప్పండి అమ్మా, ఫీడ్బ్యాక్ ఉందా? సార్ అంతా బాగుంది. తల్లికి వందనంతో తల్లిదండ్రులు చాలా వరకు కాపాడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇబ్బందులు ఏదో వాళ్ళు బాధగా పడుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీరు వెళ్ళడం వల్ల వాళ్ళకి స్కూల్ ఓపెన్ అయ్యేసరికి తల్లిదండ్రులకి ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, వాళ్ళకి యూనిఫామ్ కుట్టించాలి, షూ కొనాలి, ఇవన్నీ ఈ అన్నిటికీ వాడుకొని పిల్లలకి ఏ దిగులు లేకుండా తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నారు. చాలా మంది మానేస్తున్నారు కూడా మళ్ళీ జాయిన్ చేశారు. ఏ తల్లిదండ్రులైనా సరే ఆర్ట్స్ ఇవ్వలేకపోవచ్చు. ఆర్ట్స్ అనేది పక్కన పెడితే ప్రతి తల్లిదండ్రులకి ఉదయం లేచుకుని ఉండే ఆలోచన పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని. ఆ చదువు కోసం మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీ తల్లి వందనం ఇవ్వడం వల్ల చాలా వరకు తల్లి సేవ అవుతుంది. తల్లి ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ రోజు ప్రభుత్వం రూపాయి సంపాదిస్తే ₹40 ఖర్చు. మీరు చూసారు పెన్షన్, తల్లికి వందనం, గ్యాస్, దాని తర్వాత స్త్రీ శక్తి, మళ్ళీ ఆటో వాళ్ళ సేవల్లో, మత్స్యకారం సేవల్లో, దాని తర్వాత మీరు అన్నట్టు అన్నదాత సుఖీభావ, చేనేత సోదరులకి, ఇట్లా మళ్ళీ ఫీ రీయింబర్స్మెంట్, ఈ ఉన్న కార్యక్రమం మన మిడ్ డే మీల్స్ ఇవన్నీ తీసుకుంటే అంటే ఒకప్పుడు మన ప్రభుత్వ అధికారం వచ్చినప్పుడు రూపాయి సంపాదన అంటే ₹60 ఖర్చు. ఇప్పుడు సంపాదన పెరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఏంటంటే ప్రతి నెల జీతాలు సకాలంగా చెల్లించాలంటే తల కింద తపస్సు చేయాల్సింది. కారణం ఏంటంటే అమ్మా, 5 సంవత్సరాలు కంపెనీలు రావాలి, 5 సంవత్సరాలు మన రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ నెల అన్ని వదిలేసాం. ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఆదాయం ఉంటుంది, మీకు డబ్బులు వస్తాయి, ఏం చేస్తారు? కొనుగోలు చేస్తారు, పుస్తకాలు అంటారు,